కామారెడ్డిలో ఒక చేదు అనుభవాన్ని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన మాట మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మనం తవ్వుకుంటే పెంకాసులు వెళ్తాయి తప్ప ఏం వెళ్ళాయి. దాని గురించి ఇక మనం చర్చ వద్దు, దాని గురించి రాద్ధాంతం వద్దు, దాని గురించి పెద్దగా డిస్కషన్ వద్దు. గతం గత జరిగింది జరిగిపోయింది. భవిష్యత్తు వైపు ముంగటికి చూడాల్సిన అవసరం తప్పకుండా మనందరి మీద ఉన్నది. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏమంటే 5 సార్లు కామారెడ్డి నుంచి శాసనసభ్యుడిగా గెలిచి మీ అందరితో మీ తల్ల నాలుకలాగా మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక సామాన్య గ్రామీణ స్థాయి సర్పంచ్ సింగిల్ విండో పదవి నుంచి శాసనసభ్యుడిగా కేబినెట్ ర్యాంక్ లో ప్రభుత్వ విప్గా ఎదిగిన గంపా గోవర్ధన్ గారు మీకు అండగా ఉన్నారు. రేపటి రోజున కూడా నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందే మిత్రులందరూ సీనియర్ నాయకులందరితో కూర్చొని కలిసి మాట్లాడినా. నేను వారందరికీ కూడా చెప్పిన అన్నగారి నాయకత్వంలోనే మొన్న ఎన్నికల్లో కూడా ఆనాడు కూడా ఎన్నికలకు పోయినాం. రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గంపా గోవర్ధన్ గారి నాయకత్వంలో అందరినీ కూడా సీనియర్ నాయకులందరినీ సమన్వయ కమిటీలో సభ్యులుగా వేసుకొని ముందుకు పోతాం. అందరినీ కూడా సామాజిక సమతుకాన్ని పాటిస్తూ గంపా గోవర్ధన్ గారు గౌరవనీయులు పెద్దలు వారి నాయకత్వంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందుకు పోతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ మాట, సరే మోసం జరిగింది, ఏ ఊరికి పోయినా అయ్యో మేము ఇట్లా అనుకోలే, మేము ఒక్కల మూట అయిపోతే ఏమవుతుంది అనుకున్నాం, ఇక్కడ ఒక దగ్గర ఇట్లయితే ఏమవుతుంది అనుకున్నాం, మా ఊరు ఒక్కటి కింద మీద అయితే ఏమవుతుంది అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతూ చాలా మంది గత 90-92 రోజులుగా చాలా మంది ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎవరినా కలిసినా కూడా అదే మాట చెప్తా ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బులో వెనుకపోతేనే సూర్యుని విలువ కూడా తెలుస్తుంది, వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ మనకు కొద్ది కాలం మనం మబ్బుల సాటుకు పోయినాం, తప్పకుండా మళ్ళీ తొందరలోనే పూర్వ వైభవం వస్తుంది, తప్పకుండా మనందరికీ మంచి రోజులు కూడా వస్తాయనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, ప్రజలలోనే ఉన్నది. ఇవాళ నేను చూస్తా ఉన్నా ఎక్కడ పోయినా, మొన్న కరీంనగర్ లో ఒక దగ్గర పంటలు ఎండిపోయినాయంటే మా గంగుల కమలాకర్ అన్న నువ్వు రా అని చెప్పి కొంటపోయిండు, తీసుకుపోయిండు. అక్కడ 5-6 రైతులు వచ్చిండు. శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన, తిరుపతి అని ఒక ఆయన, శంకర్ అని ఒక ఆయన, అంజయ్య గారు ఇంకో ఆయన, అందరూ పక్క పొలాలలో మేము బోంగానే వచ్చింది. మొత్తం ఎండిపోయినాయి, ఎక్కడికక్కడ నెర్రెలు వారి గందరగోళంగా ఉన్నది. వాళ్ళు చెప్తాను, మేము అడగని కూడా అడగలేకపోయి అన్న, మొదటిసారి తెలంగాణ వచ్చినాక మొదటిసారి అర్ధరాత్రి బాయి కాడిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయన్నా, అర్ధరాత్రి మళ్ళా కరెంటు కోసం బాయి కాడిపోయే రోజులు వచ్చినాయని ఒక రైతు చెప్పిండు. ఇంకో రైతు అని అంటున్నాడు, అన్నా నాకు 6 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఇంకో కాడు ఉన్నది, అది కూడా ఇంకో వారంలో ఎండిపోయే పరిస్థితి ఉన్నది, గందరగోళం ఉన్నది, నా బతుకాగమయ్యే పరిస్థితి వచ్చిందన్న అనే మాట చెప్పిండు. మూడో ఆయన కొద్దిగా పెద్ద సేటు, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆయన అన్నాడు, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఎకరాల మంచిగా ప్రతి పంటకు బ్రహ్మాండంగా నాకు 50,000 రూపాయలు పడుతుండే, సంవత్సరానికి 1,00,000 పడుతుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, మేము కూడా గుద్దినాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే 1,00,000 రూపాయలు రాలే, మీదికెళ్ళి నాకే 2,00,000 రూపాయలు ఖర్చు వచ్చిందన్న. ఇలా మళ్ళా బోరింగ్లన్నీ రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రిపేర్ చేయించుకునే దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు చెప్తా ఉన్నాడు. ఇది నా మాట కాదు, మీ మాట కాదు, కేవలం మన పార్టీ కార్యకర్తల మాట కాదు, సామాన్య ప్రజలలోనే ఉన్నది. ఇలా అయ్యో ఎంత పని చేస్తుంది, తినే పల్లెంలో మట్టి పోసుకుంటుమి, మంచిగున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటుమి అనే బాధ ఇలా సామాన్య ప్రజల్లో, రైతుల్లో, మహిళల్లో, వృద్ధుల్లో అందరిలో కూడా ఉన్నది. కేవలం మనం చేయవలసిందల్లా ఒకటే, మళ్ళొక్కసారి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని, కొద్దిగా మొన్నటి ఎన్నికల్లో మనకు ఎదురైన ఒక ఎదురు దెబ్బను పక్కకు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే కామారెడ్డిలో తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. సరే జరిగిపోయింది, దాన్ని మనసులోకి తీసేయండి. ఎవరిని క్షమించమని అడిగే అవసరం కూడా లేదు. మా గంపన్న అన్నాడు, సార్ను క్షమించమని కోరుతున్నా అన్నాడు. నిజానికి మీరేం తక్కువ చేయలే, ఎక్కడోళ్ళక్కడ మీరు దండలాడినరు, ఎక్కడోళ్ళక్కడ గట్టిగా ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గెలవాలనే కమిట్మెంట్ తోనే పనిచేసింది. మీరేం తక్కువ చేయలే. కానీ పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, నిజం కడప దాటే లోపల
అబద్ధం ఊరంతా తిరిగేస్తుందట. గదే అయింది కామారెడ్డిలో. ఒకడు అంటాడు కేసీఆర్ రాగానే భూములు గుంజుకుంటాడు అంటాడు. అరే ఎందుకు గుంజుకుంటాడు అబ్బాయి మనం సంజాయించే లోపలనే అయ్యో గుంజుకుంటాడట ఇది పోతుందట అది పోతుందట మొత్తం ఇంకా రోడ్డు రానే లేదు, నా భూమి పోతుందట నీ భూమి పోతుందట అసైన్డ్ భూములు గుంజుకుంటాడట. ఇట్లా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అదొక రకమైన మోసం. రకరకాల ప్రచారాలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ ఇచ్చిపెట్టిపోతాడు కామారెడ్డి, గెలిస్తే ఇక్కడ ఉంటాడా? గజ్వేల్లో చెప్పిండు నేను అటే పోతా అన్నాడు, ఇక్కడ ఉండడు నేనే ఈడుంటా అని ఒక ఆయన. రకరకాల ప్రచారాలు చేసి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు నోటికొచ్చిన అసంబద్ధమైన నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచింది. సరే అది జరిగిపోయింది. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం నిరాశ పడవలసింది హతాశులు కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లు ఉన్నాయి. కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 9 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 2 గెలిచినాం, బాల్కొండ గెలిచినాం, బాన్స్వాడ గెలిచినాం. బోధన్లో 3000 ఓట్లతో ఓడిపోయినాం, జుక్కల్లో 1150 ఓట్లతో ఓడిపోయినాం, కామారెడ్డిలా 6000 చిల్లర ఓట్లతో ఓడిపోయినాం. అంటే స్వల్ప తేడా, ఎంట్రుక వాస్తోని 3 సీట్లు పోయినాయి. లేకపోతే ఆ 3 కూడా గెలిస్తే ఇవాళ 9లో 5 మనమే ఉందము, ముంగట మనమే ఉందము. కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న మనకుండే పట్టింపుల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది, మా ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, మనకు ప్రజలు 3వ వంతు సీట్లు ఇచ్చారు. 119 సీట్లల్లా 39 సీట్లు అంటే తక్కువ సంఖ్య కాదు, 39 సీట్లు ఇచ్చి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే 10 ఏళ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు, టీవీలలోనే చెప్పిండు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నాడు, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పేవలది మనం సక్కగా చెప్పలేం ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు సక్కగా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లా, గొర్రె ఎవరన్నా నమ్ముతుంది, మరి గదే అవుతుంది. మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు, అదేం దరిద్రం. గట్లే ఉన్నది కథ. చూడుని ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు, పొంకనాల పోతిరెడ్డి అని. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. నేను వస్తున్నా డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా, ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు, డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నాడు నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th అని నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు. మేము చెప్పినావా? కాక మేము చెప్పినావా? తారీఖు నువ్వే తారీఖు చెప్తివి, 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాద్ చేస్తాం, రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకేమన్నాడు? మా ఆడబిడ్డలను పట్టుకొని, అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా, బంగారం ఫ్రీ అన్నాడు. మరి ఆడవాయ బంగారం 3 నెలలే, మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాడు, ₹1,00,000 చెక్కులు, కానీ బంగారం లేదు, మన్ను లేదు. మా ఆడబిడ్డలు కూడా ఇడిసి పెట్టరు, ఎదురు చూస్తాండ్రు 100 రోజులు నిండని. 100 రోజులు నిండాక కాంగ్రెస్ పార్టీ బొందలవ్వేది ఇదే ఆడబిడ్డలు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కువ టైం ఏం పట్టది, ఇంకో వారం రోజులే ఉన్నది. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది, 100 రోజుల సినిమా పూర్తవుతుంది. అప్పుడెప్పుడు కృష్ణుడు కూడా పాపం శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఆగిండట. తెలంగాణ ప్రజలు కూడా అట్లా ఎదురు చూస్తారు. చూద్దాం, కొత్తగా వచ్చింది కదా, 100 రోజులు చూద్దాం, ఏం తొందర ఉన్నది, ఏం ఎగిరితం ఉన్నది అని చెప్పి
ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పిండు యాద్ చేసుకొని. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఇంట్లో కోడళ్ళుంటే నెలకు 2500 ఇస్తా మహాలక్ష్మి, అత్తలకు నెలకు 4000. అత్తలే కాదు, అత్తకు భర్తుంటే మాముంటే ముసలోళ్ళు ఇద్దరుంటే కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు ముసలోళ్లకు, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. ముగ్గురికి కలిపి ఆడబిడ్డకు ముసలవ్వకు ముసలయ్యకు కలిపి 4000 2500 10,500 రూపాయలు నేనే ఇస్తా అని నరికిండు. ఏడవాయ మరి, ఏడవాయి నీ చేయూత, ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి. ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రైతన్నలకు చెప్పిండు, బోనస్ ఇస్తా 500 క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరొక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది. అప్పుడే గద్దెనెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకొచ్చింది, ఏప్రిల్ నెలలో కోతలుంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి 14కో 13కో 15కో వస్తుందని చెప్తా.